వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. శివరాత్రి రోజు రకరకాల ప్రాంతాల్లో రకరకాల నైవేద్యాల్ని తయారు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. రాయలసీమ సైడు గెన్సుగడ్డలతో పాయసాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు. లేదా గెన్సుగడ్డల్ని కనీసం ఉడకపెట్టైనా స్వామివారికి నైవేద్యంగా శివరాత్రి రోజు తప్పనిసరిగా సమర్పిస్తారు. గెన్సుగడ్డలంటే చిలకడ దుంపలండి. కొన్ని ప్రాంతాల్లో వీటినే నెరంగడ్డలు, అలాగే రత్నపురి గడ్డలు అంటారు. ఈ పాయసం తయారీకి 6 టేబుల్ స్పూన్ల వరకు సన్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత పెద్ద మంచినీళ్ళ గ్లాసుడు అంటే 300 ml వరకు వాటర్ని వేసేసి ఈ సన్న సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోండి. 1/2 కేజీ వరకు చిలగడ దుంపల్ని తీసుకొని ఒక గిన్నెలోకి నీళ్లు వేసి చిలగడ దుంపలు వేసేసి శుభ్రంగా కడగటం వల్ల వాటికి ఉన్న మట్టి పోతుంది. వీటిని ఉడికించుకోవటానికి ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్ పెట్టేసుకొని దాని మీద చిల్లులు ఉన్న ఇలాంటి పాత్రని పెట్టుకొని దానిలో చిలగడ దుంపలను పెట్టేసుకొని వీటిని ఉడికించుకోవటానికి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ లోపల ఒక గిన్నెలో 1 లీటర్ వరకు చిక్కటి పాలను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ పాలని ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చిక్కటి పాలైతేనే ఈ పాయసం మరింత రుచికరంగా ఉంటుంది. పాలనేవి పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఈ లోపల ఈ గెన్సుగడ్డలు కూడా ఉడికిపోయినాయేమో చూద్దాము. చాకుతో గెన్సుగడ్డల్ని టచ్ చేసి చూస్తే చాకు ఈజీగా దిగిందంటే ఇవి చక్కగా ఉడికినట్టే. వీటిని ఇంకా పూర్తిగా వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. సహజంగానే చిలగడ దుంపల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గడంతో పాటు వీటిని సీజనల్గా రెగ్యులర్గా తీసుకుంటే ఇవి యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేసి క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేస్తాయి. తొక్క తీసిన చిలగడ దుంపల్ని తురుము పట్టే దానిలో పెద్ద హోల్స్ వైపు తురుము పట్టుకోండి. ఇలా తురిమి చిలగడ దుంప వేయటం వల్ల పాయసంలో చిలగడ దుంప త్వరగా కలుస్తుంది. ఇప్పుడు పాయసం తయారీకి ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోండి. టేబుల్ స్పూన్ బాదం పలుకులు, టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసేసి సన్నని సెగ మీద వీటిని ఎర్రగా వేపుకోండి. అలా వేపుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సగ్గుబియ్యం అయితే అరగంట పాటు నానబెట్టాం కదా, బాగా నానాయి. నీళ్లతో సహా ఈ సగ్గుబియ్యాన్ని నెయ్యి పాత్రలోకే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల పాటు సగ్గుబియ్యం ఉడికించుకున్నామంటే త్వరగానే ఉడుకుతాయి. ఈ లోపల ఒక 1/2 కేజీ వరకు బెల్లాన్ని తీసేసుకొని చక్కగా నలగొట్టుకోండి. సగ్గుబియ్యం అయితే ఉడికినట్టుగా కనపడుతున్నాయి. ఇందాక మనం తురుము పట్టుకున్న చిలకడ దుంపలను కూడా దీంట్లోకి వేసుకొని 4-5 నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే చిలకడ దుంప సగ్గుబియ్యం కలగలిసి బాగా ఉడికిపోతాయి. ఈ పాయసం తయారు చేసుకోవడం సో సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో బెల్లం తరుగు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్నారంటే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. బెల్లము మీరు తినే తీపి ప్రకారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చిలకడ దుంపల్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ అనేది తక్కువే పడుతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 3 యాలకుల్ని దంచేసుకొని వాటిని కూడా వీటిలో వేసేసుకొని 2 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే యాలక్కాయల ఫ్లేవర్ కూడా పాయసానికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందాక కాచి చల్లార పెట్టుకున్న పాలని 750 ml వరకు వేసేసాను. అంటే ఒక 3/4 లీటర్ పాలైతే ఈ పాయసానికి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు పాయసంలో పాలు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాలు పోస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు పోయండి. లాస్ట్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే వేపి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులు వేసుకోవటం వల్ల
పాయసం రుచి అనేది మరింత పెరుగుతుంది. ఈ శివరాత్రికి నా స్టైల్లో ఈ చిలకడ దుంపల పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే సేమ్ పాల తాలికల టేస్ట్తో భలే రుచికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.